పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పాలు పాల పదార్థాల అమ్మకాలు జరిపే షాపుల్లో విస్తృత తనిఖీలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడితే ఉపేక్షించేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. కల్తీ చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు, సిబ్బంది, ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రత్యేక డ్రైవ్లు చేపట్టాలని ఆదేశించారు. దీనిపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. గుడ్ మార్నింగ్ మురళి, చెప్పండి. జిల్లాలో పాలు పాల పదార్థాల షాపులపై తనిఖీలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? ఎంతమంది టీం దీంట్లో వర్క్ చేస్తున్నారు? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశాలతో అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు, విజిలెన్స్ అధికారులు కూడా పాలు కేంద్రాలు, అలాగే పాలు సేకరించే కేంద్రాలతో పాటుగా పాలు విక్రయం చేసే కేంద్రాలపై కూడా నిఘా పెట్టి అంటే పట్టణాల్లో సందుకు ఒక సెంట్రల్ వెలిసిన నేపథ్యంలో అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు, విజిలెన్స్ అధికారులు కూడా శాంపిల్స్ సేకరిస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏలూరు జిల్లా, ఇటు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు ఫుడ్ సేఫ్టీ అధికారులను అలాగే విజిలెన్స్ అధికారులను కూడా అలర్ట్ చేశారని చెప్పుకోవచ్చు. రాజమండ్రిలో కల్తీ పాల ఘటన జరిగిన తరువాత పాలు కల్తీకి సంబంధించి అలాగే టీ పొడి కల్తీకి సంబంధించి ఫుడ్ కల్తీ జరుగుతున్న నేపథ్యంలో ఈ క్యాన్సర్లు కూడా అత్యధికంగా వస్తున్న నేపథ్యంలో అటు ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భీమవరం పట్టణంలో కల్తీ నెయ్యి అంటే సుమారు 1500 కేజీల వెన్న, 1500 కేజీల నెయ్యి కూడా అంటే అపరిశుభ్రత వాతావరణంలో ఇవి ప్రాసెస్ చేస్తున్నారన్న నేపథ్యంలో అయితే జిల్లా కలెక్టర్ నాగరాణి సీరియస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పాలు సేకరించే సిల్లింగ్ సెంటర్లు అలాగే పాలు విక్రయించే కేంద్రాలలో కూడా ఈ శాంపిల్స్ తీసి అంటే కల్తీగాన జరిగితే పాలు పదార్థాలకు సంబంధించి కానీ పాలకు సంబంధించి కానీ కల్తీ జరిగితే వారిపై కఠిన చర్యలు అంటే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ నాగరాణి స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ పాలు పదార్థాలకు సంబంధించి పరిశుభ్ర వాతావరణంలో ఉంచాలి. అంటే మన కుటుంబాలు కూడా ఈ పాలను తాగుతూ ఉంటాయి. అందరూ ఆ విధంగా మంచిగా వ్యాపారం చేయాలంటూ కూడా పాల విక్రయదారులతో సమావేశం ఏర్పాటు చేసి పాలు తనిఖీలు, ఆహార పదార్థాల తనిఖీలు చేస్తే వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయని చెప్పి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశించారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏలూరు జిల్లాకు సంబంధించి ఏలూరు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా అంటే రేపు ఆదివారం కారణంగా ఈ రోజే ముందుగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాల్లో ఏలూరు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటున్నారని చెప్పుకోవచ్చు. ఏలూరులోని శనివారపేటలో 9 గంటల సమయంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తో పాటు ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య కలిసి శనివారపేటలో ఉన్న వారికి పెన్షన్దారులకి పెన్షన్ ఇవ్వనున్నారు. అలాగే ఏలూరు కలెక్టరేట్ లో జరిగే HTS మీటింగ్ లో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పాల్గొనున్నారు. తదనంతరం పోలవరం నియోజకవర్గానికి సంబంధించి వివిధ పార్టీల నుంచి వచ్చే కార్యకర్తలను టీడీపీలో జాయినింగ్స్ ఉన్న నేపథ్యంలో ఏలూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పోలవరం నియోజకవర్గ కార్యక్రమం కూడా జరగనుంది. అలాగే సాయంత్రం 4 గంటలకు కైకలూరు నియోజకవర్గంలో పెద్దింట్ల వారి ఉత్సవాలు జరుగుతున్నాయి. అంటే కొల్లేరు కొంగు బంగారమైనటువంటి కొల్లేటి పెద్దింట్లమ్మ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొల్లేరుకు సంబంధించి కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తో కలిసి ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కూడా పాల్గొనున్నారు. తదనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలో కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అలాగే ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కూడా పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి లక్ష్మణేశ్వరంలో అంటే ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి DRDO ఆధ్వర్యంలో పంపిణీ జరుగుతున్న పంపిణీల్లో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి పాల్గొన్నారు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా PM లంక పెదమైనవాణి లంక మెంతా తుఫాన్ కారణంగా అయితే అక్కడ వందలాది మంది మత్స్యకారులు నిరాశ్రయులయ్యారని చెప్పుకోవచ్చు. వారు వేటకు వెళ్లే పడవలు కానివ్వండి, వలలు కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితిలో అయితే పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి చొరవ తీసుకుని రామకృష్ణ మిషన్ సంప్రదించి సుమారు 100 మంది లబ్ధిదారులకైతే
50,000 రూపాయలు విలువ చేసే పడవ, అలాగే 20,000 రూపాయలు విలువ చేసే వలను కూడా ఈ రోజు ఉదయం 11 గంటలకు రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ నాగరాణి పంపిణీ చేయనున్నారు. సుమారు 300 మంది మత్స్యకారులకు ఈ కార్యక్రమం జరగనుంది. మొదటి విడత కార్యక్రమంలో భాగంగా 100 మంది లబ్ధిదారులకు 70 లక్షల రూపాయలు విలువ కలిగిన, అంటే పడవ 50,000 రూపాయలు విలువ కలిగిన ఒక పడవ, 20,000 రూపాయలు విలువ కలిగిన ఒక వల కూడా మత్స్యకారులకు అందించనున్నారని చెప్పవచ్చు. అలాగే తణుకు నియోజకవర్గానికి సంబంధించి తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఈ రోజు ఎన్టీఆర్ భరోసా ఉదయం 9 గంటలకు తేతల్లి గ్రామంలోని ఎన్టీఆర్ భరోసా ఫ్యాక్షన్ కార్యక్రమంలో పాల్గొనున్నారు. తర్వాత తణుకు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ పాల్గొనున్నారు. ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ మురళి, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.